శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా, నీ త్యాగం నేను మరువలేనయ్యా. ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా, నీ త్యాగం నేను మరువలేనయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా. నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి శుభాభివందనములు. మీ అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడు మహాగణి దేవ, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు తండ్రి. ప్రభా, ప్రతి ఆదివారం ఈ యొక్క మీడియా ద్వారా నీ బిడ్డలకు అందించాల్సినటువంటి వాక్యాన్ని నువ్వు అందిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నావు తండ్రి. నీ వాక్యము వెల్లడగుతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి జ్ఞానం ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో నాయనా, వాక్యాన్ని బోధించి నన్ను మరుగుపరచండి, మీరు మహిమపరచబడాలి. మీ నామాన్ని మేము ధ్యానిస్తూ ప్రభా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించే భాగ్యం ఈ వాక్యాన్ని అందించేటువంటి ఆత్మను నాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 123వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈరోజు వాక్య అంశం ఏంటంటే, దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావా, దేవుని వైపు చూడు. దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉంటే నీకు ఒకటే దిక్కు, అది దేవుని వైపు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకతను ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి ఆకాశం వైపు కనులెత్తి ఆయన చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 వచనానికి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనేది. యేసు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఎటువైపు చూశారంటే ఆకాశం వైపు చూశారు. మరి ఈ రోజున మనం చదువుకున్నాం, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడట? మనం ఆకాశం వైపు ఎందుకు చూడాలి అని ప్రశ్న కనుక మనం వేసుకుంటే, యెహోవా సింహాసనము ఆకాశం ముందు ఉన్నదట, ఆయన నరులను కన్నులారా ఆయన చూస్తూ ఉన్నాడు, మనల్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు ఆకాశం వైపు కనులెత్తి చూడాలి. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు మనందరినీ కూడా. కాబట్టి ఆకాశం వైపు మన కనులెత్తి ప్రార్థన చేయాలి. అదే మాటను మనం కీర్తన గ్రంథంలోని 103వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆకాశం వైపే మన కన్నులు చూడాలి మన ప్రార్థన చేసేటప్పుడు. చూడండి, 103వ అధ్యాయము కీర్తన గ్రంథము 19వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. మన మీద రాజ్యపాలన చేసేది ఎవరంటే యెహోవా మాత్రమే. మనం అనుకుంటాం ఈ రోజుల్లో మనకు కలిగినటువంటి దుఃఖానికి కారణం ఈ లోకంలో ఉన్నటువంటి తోటి సహోదరులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం వారు అనుకుంటాం, కొన్నిసార్లు మన పరిస్థితులు అనుకుంటాం. కానీ మనకి ఇచ్చినటువంటి ప్రతి సహాయం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మనది ఫిజికల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి. ఆ స్పిరిచువల్ అయినా సరే,
ఫిజికల్ అయినా సరే అది ఆకాశం నుండి వస్తుంది. అది అద్భుతాలు చేసిన వారిలో దానియేలును కనుక మనం పరిశీలించినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కొద్ది కష్టం రాగానే, బాధ రాగానే, వ్యాధి రాగానే కుమిలిపోతూ ఉంటారు. కలిగినటువంటి కష్టాలు, కలిగినటువంటి శోధనలు బట్టి వారు భయానికి గురయ్యి, నా జీవితం ఎందుకు, నేనెంతో నిష్ఠతో ఉంటున్నానే, ప్రార్థన చేస్తున్నానే, కానీ దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం ఇస్తున్నాడని నేను చెప్పబోతూ ఉన్నాను మీతో. దైవజనంగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయో, నీ జీవితంలో భరించలేనటువంటి దుఃఖం కలిగి ఉంటున్నావో, దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నావో, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆకాశం వైపు నీ కనులెత్తు. నీ సహాయం కోసం నీ కనులు ఆకాశం వైపు చూడాలి. ఆకాశం వైపు చూసినప్పుడు నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరం కూడా ఆయన ఇస్తాడు. దానియేలుని ఆ యొక్క రాజు బంధించి తీసుకువెళ్ళి ఎక్కడేసాడు తెలుసా? మీరు చూస్తున్నారు ఈ వీడియోలో. దానియేలుని బంధించి సింహాల గుహలో వేశాడు. సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాల గుహల నుండి ఎన్నో, ఒకటి కాదు సింహం, 4-5 సింహాలు కలిసినటువంటి ఉన్నటువంటి ఆ యొక్క గుహలో దానియేలు మీద కుట్ర చేసి కొంతమంది కుట్రదారులు దానియేలుని తీసుకెళ్లి ఆ యొక్క సింహాల గుహలో పడవేశారు. కానీ రాజుకు ఇష్టం లేదు. ఆ దానియేలుని ఆ సింహాల గుహలో ఎప్పుడైతే పడవేశారో వాళ్ళు అనుకున్నారు, తప్పనిసరిగా దానియేలుని ఎప్పుడైతే సింహాల గుహలో మనం వదులుతున్నామో, ఈయన పడకముందే ఆ సింహాలు ఈయన మీద దాడి చేసి అటాక్ చేసి ఈయన చంపేస్తాయి అని వాళ్ళు ఊహించారు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, నీ తోటి వారు, నీ పక్క వారు ఉన్నటువంటి వారు మన మీద ఈర్ష్య ద్వేషాలతో మనం ఉంటూ ఉంటారు. ఇవి ఆ యొక్క దానియేలు కాలంలో కానివ్వండి, దానియేలు ఏం చేశాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అది నచ్చినటువంటి సైతాను అనుసరించినటువంటి జనాంగము తీసుకెళ్లి ఆ సింహాల బోనులో పడవేశారు. ఇదిగో మీరు చూస్తున్నారు చూడండి. ఆ సింహాల బోనులు ఎప్పుడైతే పడవేశారో దానియేలు ఏం చేశాడు తెలుసా? ఆ కిటికీలో గుండగా, ఆ గుహలో ఉన్నటువంటి కిటికీ గుండా పైకి ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇదిగో కింద ఉన్నటువంటి ఆ చుట్టూ కుమ్ముగూడినటువంటి ఆ యొక్క దానియేలు భయం చెందలేదండి, దుఃఖాన్ని పెట్టలేదండి, ఏడవలేదు. ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ సింహాలను చంపేస్తాయేమో, నేను చచ్చిపోతానేమో, నేను మరణిస్తానేమో అనేటువంటి భయానికి గురి కాకుండా ఆ సింహం వైపు తన యొక్క చూపును కూడా మళ్లించకుండా తన యొక్క చూపుని ఆకాశం వైపు చూశాడు. ఇది మీరు ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నారేమో ఈ ఉపమానాన్ని. దానియేలు తన జీవితంలో ఎప్పుడైతే దేవుని నమ్మి తన హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకుంటూ ఉంటారో, ఈరోజు నీ జీవితంలో కష్టాల్లో నువ్వు ఉండవచ్చు, అప్పుల బాధలో నువ్వు ఉండవచ్చు, వ్యాధుల్లో నువ్వు ఉండవచ్చు, మంచం మీద నువ్వు రోగంతో పోరాడుతూ ఉండవచ్చు, చావుతో పోరాడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే తెలుసా మిత్రమా? నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తాలి. వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, సింహాలతో మాట్లాడలేదు, సింహాలతో భయం చెందలేదు. వెంటనే ప్రభువా, నీ చిత్తమైతే నాయనా, నీ కార్యం మీద నేను జీవిస్తున్నానయ్యా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మనసులో అనుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో, ప్రార్థన దేవుని వైపు చూసి చేశాడో, ఆ సింహాలు కూడా దానియేలుతో కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారేసరికి రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దానియేలు చనిపోయాడేమో అని ఒక రకమైన భయం ఉంటే, ఇంకొక ధైర్యం ఏంటంటే దానియేలు యొక్క దేవుడు చాలా జాలి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, బ్రతికించే దేవుడే కానీ చంపే దేవుడు కాదు అని చూశాడు. చూసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి పిలిచాడు, దానియేలు దానియేలు అని. రాజు చిరంజీవి అగును గాక అనే సంతోషంతో బయటకు వచ్చాడు. ఆలోచన చేసి, అంటే మన జీవితంలో అర్థం చేసుకోవాలంటే మరణానికి సమీపించాడు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, కానీ భయం చెందలేదు. ఆ రాజు చూడగానే అంటున్నాడు, నీ దేవుడు జీవం కలిగిన దేవుడయ్యా. కుట్ర చేసినటువంటి వారిని ఎప్పుడైతే ఆ రాజు భటులు లోపలికి వేస్తూ ఉన్నారో, వాళ్ళ కింద పడకముందే వారి మీద ఆ సింహాలు అమాంతంగా దూకి వాళ్ళనందరినీ కూడా తినేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేయడం వలన కలిగినటువంటి అద్భుతం ఏంటో మీరు చూస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గమనించండి,
లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మనం ఏమనుకుంటామంటే చనిపోయిన వాడికి తిరిగి రాడనుకుంటాం. యేసు ప్రభు వారు ఆ వార్త తెలిసి సమాధి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఆ సమాధి పైన ఉన్నటువంటి రాయిని తొలగించండి అని తొలగించిన తర్వాత ఆయన ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కనులెత్తి ఎప్పుడైతే ఆ అతి పరిశుద్ధాలయం ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేశాడో వెంటనే అక్కడి నుంచి మాట వినపడింది. మాట ఒక జీవితాన్ని బ్రతికించగలదు, ఒక మాట జీవితాన్ని నాశనం చేయగలదు. నీ మాట మృదువుగా ఉండాలని బైబిల్ మాట చెప్తుంది. నీవు విసుగక ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం అంటే దేవునితో మనం మాట్లాడటం. ప్రార్థన చేయటం అంటే దేవునితో మనం మాట్లాడటం. వాక్యం చదువుట లేదా వాక్యం వినుట అంటే మనతో దేవుడు మాట్లాడటం. ఈ రెండిటికన్నా ఇష్టమైనది ఏదో తెలుసా? ఆయనకి ఆరాధన. అత్యంత ఇష్టమైనది ఆరాధన. ఆరాధన ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎటువంటి పరిస్థితులు ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే నీ కలిగినటువంటి కష్టాన్ని ఆయన తీసేయగలడు. చనిపోయిన లాజరు మీరు చూస్తున్నారు. చనిపోయిన లాజరు, సమాధిలో ఉంచబడిన లాజరు, కుళ్ళి కంపు వస్తున్నటువంటి లాజరు, భయంకరమైన దుర్వాసన వస్తున్నటువంటి లాజర్ని ఒక్క మాటతో చూడు, జీవం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఒక్క మాటతోనే సృష్టిని సృష్టించిన దేవుడు ఎప్పుడైతే మాట పలికాడో ఆ యొక్క మృత కళేబారంలోకి ఎప్పుడైతే ఈ జీవవాక్కు వెళ్ళి ప్రవేశించిందో చావుగా చనిపోయినటువంటి ఆ యొక్క నిర్జీవంగా పడి ఉన్నటువంటి లాజరు శవము మనిషిగా తిరిగి వచ్చాడు. ఏ రోజు నువ్వు అడుగుతున్నాను, నీతో ఆత్మీయంగా నువ్వు చనిపోయి ఉన్నావేమో, శారీరకంగా బ్రతికి ఉన్నా కానీ నువ్వు మానసికంగా దేవునికి దూరంగా ఉన్నావేమో. నువ్వు దేవునికి దూరంగా ఉండొద్దు, ప్రార్థన చేయి. ఎప్పటి వరకు చేస్తావు? నీలో ప్రాణం ఉన్నంత వరకు, మనలో జీవం ఉన్నంత వరకు విసుకక ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండు. ఎందుకంటే దేవుని నమ్మిన వారు అలైక పరిగెత్తదరు, సొమ్మశిలక నడిచిపోతారు. యెహోవాను నమ్ముకో, ఆకాశం వైపు పరుగులెత్తు. ఆఖరికి ఒక మాట చూద్దాం. స్టెఫన్ అనేటువంటి భక్తుడు ఎంతో దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఆయన గురించి మనం వింటేనండి ఒక భయానికి మనం గురవుతాం. ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన 55వ వచనంలో అంటారు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశం తెరువబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలోకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపి సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ఆయన రాళ్ళు రువి ఆయన చంపేశారంటండి. చూస్తున్నారు ఇప్పుడు మీరు వీడియోలో చూడండి. ఆ స్టెఫన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. చచ్చిపోతూ ఏమన్నా తెలుసా? చంపబడుతున్నప్పటికి కూడా, మరణ సమయంలో ఉన్నప్పుడు కూడా, మరణంలో ఉన్నప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకోయ్యా, నేను నీకోసం జీవించాను, నీకోసం నేను ప్రార్థించానయ్యా అని ఆయన అన్నప్పుడు చనిపోతూ అంటున్నాడు. ప్రభువా ఆయన అంటున్నాడు 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకము అని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. నువ్వు పొందుకోవాలనుకున్నవి మాత్రమే నువ్వు చూడు. ఈరోజు నువ్వేం చూస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ హృదయాన్ని పరిశీలించుకో. నువ్వు లోకంలో చూస్తూ, లోకం వైపు చూస్తూ పేతురు చూశాడు. సముద్రం మీద నడిచి వస్తున్నటువంటి ఆ యేసు ప్రభుని చూశాడు. సముద్రం మీద ఇంతవరకు చరిత్రలో నడిచినటువంటి వారు ఎవ్వరు కూడా లేరండి. యెహోవా మాత్రమే, యేసు ప్రభు వారు మాత్రమే నడవగలిగారు. ఆయన చరిత్ర తిరగరాశాడు. చరిత్ర సృష్టించిన దేవుడు. ఎందుకంటే సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కాబట్టి సముద్రం మీద నడుచు వస్తూ ఉంటే మానవ మాత్రుడైనటువంటి పేతురు అడిగాడు, ప్రభువా నేను నడిచి రాగలనా? సందేహింపకొచ్చేయమన్నాడు. యేసు వైపు చూసినప్పుడు పేతురు నీటి మీద అసాధ్యమనేది కూడా సుసాధ్యంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే తను వెనుక చూశాడో, వెనుక వైపు చూశాడో, మీరు చూస్తున్నారు వీడియోలో, వెనుక వైపు చూడగానే నేను ఎక్కడ ఉన్నానని గుర్తొచ్చింది. నా స్థితి ఏంటి అని గుర్తొచ్చింది. ఇది మానవునికి అసాధ్యమైనటువంటిది, నీటి మీద నేను ఎలా నడవగలుగుతున్నా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆలోచన చేశాడు. ఎప్పుడైతే హృదయంలో భయం వచ్చిందో మునిగిపోవటం ప్రారంభించాడు. కానీ ఒక మంచి పని చేశాడు. ఏంటో తెలుసా? మునిగిపోతున్న సమయంలో ప్రభువా అని యేసు వైపు చూశాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మునిగిపోతున్నావేమో, నీ జీవితంలో దుఃఖంతో నువ్వు ఉన్నావేమో, చింతలో నువ్వు ఉన్నావేమో, రోగంలో ఉన్నావేమో, చూడు యేసు వైపు చూడు. ఆయన 2 చేతులు నీ వైపు చాచి ఉంచాడు.
ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి ఇస్తానంటాను, ఎత్తుకుంటానంటున్నాడు. ఆయన 2 చేతులు ఎత్తి నీ వైపు చూస్తున్నాడమ్మా. దైవ జనాంగమా, నువ్వు జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. లోకం వైపు నువ్వు చూస్తున్నావా, నువ్వు లోకంలో మునిగిపోతావు. యేసు వైపు చూసావా, దేవుని వైపు చూసావా, ఆకాశం వైపు నువ్వు కనులు ఎత్తావా, నువ్వు లేపబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు. మరి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆకాశం వైపు చూశాడు, సింహాల బోన్ నుండి కాపాడగలిగాడు ఆ దేవాతి దేవుడు దానియేలుని. స్టెఫను ఆకాశం వైపు చూశాడు, దేవునికి అంకితమై పరిశుద్ధంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆకాశం వైపు యేసు ప్రభు వారు చూశారు, చనిపోయినటువంటి ఆ లాజరును బ్రతికించాడు. ఆయన ప్రేమ మన మీదకి వచ్చేవారు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు చోట్ల. ఆకాశం ముందు ఉండి ఆయన కన్ను ప్రతి ఒక్కరిని చూస్తుంది. నువ్వు కనుక చూడగలిగితే, ఆ చూపులో నువ్వు చూపగలిగితే, నువ్వు ఈ లోకంలో చూస్తున్నవన్నీ కూడా ఈ సమయాన్ని దేవుని కోసం వెచ్చించగలిగితే, నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఊహించినటువంటి అద్భుతాలను చూడగలుగుతావు. ప్రార్థన చేద్దాం. తనలో వంచండి. స్తోత్రం పరిశుద్ధుడు మహాగణిన దేవా, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు తండ్రి. ఆత్మస్వరూపి అయిన దేవా, దైవ స్వరూపి అయిన దేవా, ఒక్క మాటతోనే సృష్టిని కలిగజేసినటువంటి దేవా, నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడు మహాగణుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు తండ్రి. అద్వితీయ సత్య దేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము, నీతి స్వరూపుడవు తండ్రి. నీ గొప్ప కార్యములు బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నామయ్యా. ఈ రోజున ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఎంతో మంది బిడ్డల ప్రభా మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నారు. అట్టి వారిని ప్రభా హీలింగ్ దేవు స్వస్థపరచండి. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తీరని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, అట్టి వారి హృదయంలో మీరు అద్భుతాలు చేయండి. అట్టి వారి కుటుంబాల్లో ఊహించినటువంటి మీరు దయచేయండి ప్రభా. ఇచ్చే దేవుడు పొందుకోలేకపోతున్నాం, అది మా బలహీనత తండ్రి. నాయన, ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకిస్తూ ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే మేము అనుకుంటున్నాం. కానీ ప్రభా, మేము మరుగుపరచబడాలి, మీరు మైపరచబడాలి. మా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తాన్ని మా జీవితం నెరవేర్చమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా కాచి కాపాడమని, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని, ప్రతి బిడ్డను కూడా రక్షించుమని యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి పెట్టుకుంటున్నారు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.